గురుగారు, భగవంతుడికి సంకల్ప వికల్పాలు ఉండవని అంటారు. మరి అలాంటప్పుడు ఈ సృష్టి భగవంతుడి సంకల్పంతో ఎలా ఏర్పడింది? తన కొరకు ఏదైనా ఒక కర్మను ఆచరించడానికి ప్రారంభం చేసి దాన్ని తలుచుకోవటాన్నే ఇలా చెయ్యాలి అని తలుచుకోవటాన్ని సంకల్పము అని అంటారు. కల్పము అంటే అనుకోబడినది అని అర్థం. సంకల్పము అంటే మంచిగా అనుకోబడినది అని అర్థం. అందువల్ల నేను ఒక యజ్ఞం చేద్దామని అనుకున్నానయ్యా అని అనుకుని దానికి కావలసిన విధానాన్ని పొందటం ఒక సంకల్పం. దేనికోసం యజ్ఞం చేస్తున్నాం? మన యొక్క ప్రయోజనం కోసం చేస్తున్నాం. పాపాన్ని పోగొట్టుకోవడానికి, పుణ్యాన్ని పొందటానికి, లేదా ఇదిగో ఈ కోరిక తీరటానికి. దశరథుడంతటి వాడు పుత్రకామేష్టి చేశాడు. దేని కొరకు చేశాడు? పుత్ర సంతానాన్ని పొందటం కోసం చేశాను. కనుక ఒక కోరిక తీర్చుకోవటానికి చేసినట్లయితే దాన్ని సంకల్పము అంటాం. మనం చేస్తే అది సంకల్పం. భగవంతుడు చేసేది ఆయన యొక్క ధర్మం. అది సృష్టి మరలా చెయ్యటం అనేటువంటిది భగవంతుని యొక్క ధర్మం. ఎప్పుడు చెయ్యాలి అనేటువంటిది భగవంతుడే ఆలోచిస్తాడు. ఏ సమయంలో చేయాలి అని, ఎందుకు చేయాలి అనే ప్రశ్న మళ్ళీ మనలో ఉదయిస్తుంది. ఎందుకు చేయాలి? ఆయా జీవులు అతఃపూర్వం ఉన్నటువంటి జన్మలో చేసిన కర్మల యొక్క ఫలితములు అనుభవించాలి కనుక వాళ్ళు మరల జన్మించవలసిన ఆవశ్యకత ఉన్నది కనుక సృష్టి చెయ్యాలి అనుకుని చేశాడు. వాళ్ళు జన్మించవలసినటువంటి ఆవశ్యకత లేక మోక్షానికే వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ పుట్టాలి అనే సంకల్పం భగవంతుడు చేసేటువంటి అవకాశం లేదు. అలా చేసినట్లయితే జన్మరాహిత్యం అనే పదమే వచ్చేటువంటి అవకాశం లేదు. జన్మరాహిత్యం కలుగుతోంది అంటే మళ్ళీ పుట్టే అవకాశం లేదు. మరి వాళ్ళని ఎందుకు మళ్ళీ జన్మించడానికి సంకల్పం చేయలేదు భగవంతుడు? వీళ్ళనే ఎందుకు చేశాడు? కర్మఫలాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే జన్మనివ్వటానికి సంకల్పం చేస్తాడు. తన కొరకు కాదు. ఎవరి కొరకు? ఈ చేసిన జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు, వాళ్ళు చేసిన కర్మఫలాలు వాళ్ళు అనుభవించాలి కనుక చేస్తారు. అందువల్ల భగవంతుడు ఈ పని చేయాలి అనుకున్నాడే తప్ప తన కొరకు తాను సంకల్పించలేదు ఏ విషయాన్ని. కనుక భగవంతునకు సంకల్పము లేదు, వికల్పము లేదు, అసలు రూపమే లేదు. రూపం ఉంటే కదా సంకల్పం చేయటానికి. నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అవ్యయుడు, అతీతుడు అని చెప్పబడింది. కనుక ఆయనకి సంకల్పం ఎక్కడిది? తన డ్యూటీ మాత్రమే చేశాడు భగవంతుడు. ఎవరెవరి కర్మఫలాలు ఉన్నాయో వాళ్లకు మళ్ళీ జన్మనివ్వాలి కనుక సృష్టి ప్రారంభించాడు. అంతే.